హాయ్ హలో వెల్కమ్ టు ఫెస్టివల్ రాజా ఛానల్. సో ఈ రోజు ఒక మంచి ప్రోడక్ట్ మీ ముందుకైతే వచ్చేసాము. ప్రెజెంట్ మనం ఎక్కడున్నాం ఏంటనేది ఆ బ్యాక్గ్రౌండ్ కనుక మీరు చూస్తున్నట్లయితే క్లియర్గా తెలిసిపోతుంది కదా. సో ఆమ్టీ గ్లోబల్. సో ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో 8 ఇయర్స్ నుంచి కూడా చాలా ట్రస్టబుల్గా అటు ప్రజలు అందరి మన్నలు పొందుతూ కూడా ఉంది. ముఖ్యంగా ఈ మసాజ్కి సంబంధించిన చైర్స్ ఏవైతే ఉన్నాయో 8 ఇయర్స్గా వీళ్ళు ఈ యొక్క బిజినెస్ని వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారనమాట సక్సెస్ఫుల్గా. అండ్ ప్రజెంట్ దీనికి సంబంధించి ఈ చైర్స్ ఏ విధంగా యూజ్ అవుతుంది, దీన్ని మనం ఇంట్లోకి తీసుకోవచ్చా లేదా, ఇది మన చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్ ఏజ్ నుంచి అంటే ఓల్డ్ పీపుల్ వరకు కూడా ఏ విధంగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది, మరి దీని కాస్ట్ ప్రైసెస్ అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఎక్కడ ఉన్నాను చూస్తున్నారు కదా, ఈ మసాజ్ చైర్ అయితే దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 50,000 నుంచి కూడా ఉంటుందన్నమాట. మరి అయితే ఇంత మనం అమౌంట్ పెట్టేటప్పుడు మనకి ఇది ఎలాంటి అడ్వాంటేజెస్ ఇస్తుంది, మనం దీన్ని కొనుక్కోవడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ వస్తాయని చెప్పి ముఖ్యంగా మిడిల్ క్లాస్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి ఈ చైర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అన్న విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రెజెంట్ మనకి ఈ చైర్ మొత్తం కూడా చూసినట్లయితే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, మన బిజీ షెడ్యూల్లోని ముఖ్యంగా ఇది సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళకి బాగా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పొద్దున్న నుంచి అంటే ఆల్మోస్ట్ 9 to 10 అవర్స్ వరకు వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి, అండ్ ముఖ్యంగా ఇలాంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి నెక్ దగ్గర నుంచి టో వరకు మొత్తం కూడా ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్స్ పెయిన్, సో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక మనకి లెగ్స్ పెయిన్ కావడం కావచ్చు, సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం ప్రతిసారి ఇటు స్పా సెంటర్స్కి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ చేత మసాజ్ చేయించుకోవడం కావచ్చు, ఆర్ఎల్స్ మనం ఏంటంటే పర్టికులర్గా అంటే అప్పటికి మనకి ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి జండు బొమ్మని అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. బట్ అవన్నీ కూడా కాకుండా ఈ చైర్ని కనుక మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే జస్ట్ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒక రిలాక్సేషన్ మోడ్లా ఉంటుంది. అండ్ దట్టు మనకి ఏదైతే ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉన్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దీని నుంచి మనం వెంటనే గెట్ ఆన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి చూడండి, నెక్ దగ్గర నుంచి ఎక్కువ శాతం మనకి ఏంటంటే నెక్ పెయిన్ బాగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి నెక్ పెయిన్ బాగా హెవీగా ఉంటూ ఉంటుంది కదా. సో నెక్కి సంబంధించి నెక్ మసాజ్ కూడా ఇక్కడ మనకి ఉంటుంది. దాని తర్వాత షోల్డర్స్ అనమాట. షోల్డర్స్ పట్టేయడం కావచ్చు, ఎక్కువ మనం ఏంటంటే సిస్టమ్ వర్క్ చేయడంలో లేకపోతే వేరే ఎటువంటి వర్క్ చేసినా సరే ఎక్కువ మనకి షోల్డర్స్ పట్టేస్తూ ఉంటాయి. షోల్డర్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తుంది బ్యాక్ పెయిన్ అనమాట. సో బ్యాక్ పెయిన్కి సంబంధించి ఇక్కడ మనకి బ్యాక్ మసాజ్ కూడా ఇస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇగోండి లెగ్స్కి టైస్ ఉంటుంది కదా, టైస్కి మనం ఇది కనుక కట్టుకున్నట్లయితే ఈ టైస్ మసాజ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత మనకి కింద కాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఉంది. సో లోపల నుంచి మనకి కాళ్ళకి కావచ్చు, లేకపోతే కింద పాదాలకి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మసాజ్ మనకి ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని మనం ఏంటంటే దాని నుంచి బయటపడవచ్చు అనమాట. మనం పెద్ద అంటే ఎక్కువ డబ్బులు పెట్టుకొని లేకపోతే ఇంట్లో ఇలా బాధపడుతూ లేకపోతే ఎవరికైనా కొంచెం హెల్ప్ చేయండి, అమ్మ హెల్ప్ కానీ నాన్న హెల్ప్ కానీ లేకపోతే ఇట్లా కజిన్స్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటిది ఏది కూడా అవసరం లేదు. జస్ట్ ఇది మన ఇంట్లో ఉంటే చాలు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఇది ఏంటంటే 50,000కి అవైలబుల్గా ఉంది. అండ్ మనం ఇంకొక చైర్ కూడా చూద్దాం. వచ్చేసరికి కొంచెం మనకి ఏంటంటే దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది మనకి 60,000కి అవైలబుల్గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి సేమ్ ప్రొసీజరే ఉంటుంది. సేమ్ నెక్కి సంబంధించి నెక్ మసాజ్ ఉంటుంది. దాని తర్వాత షోల్డర్స్, సో బ్యాక్కి సంబంధించి. అండ్ మనం ఇక్కడ లోపల కనుక చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ లోపల మనకి ఈ యొక్క బాల్స్ లాగా ఏదైతే ఉంటుందో మనకి వెనుకున్న స్పైనల్ కార్డ్కి కూడా చక్కగా లోపల నుంచి వెళ్ళి మసాజ్ అన్నది చేస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఆ మూమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి చూడండి సేమ్ దానిలాగే మనకి ఇక్కడ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మన టైస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మన లెగ్స్కి సంబంధించి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్కి కావచ్చు, మీ గ్రాండ్ పేరెంట్స్కి కావచ్చు, మీరు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలా వాల్యుబుల్ గోల్డ్ లేకపోతే ఏం కొంటాం అని చెప్పి ఇట్లాంటి యూజ్ లేనివి ఇచ్చే కన్నా ఇలాంటిది అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏదైతే యూజ్ అవుతుందో ఇది కనుక గిఫ్ట్ చేస్తే డెఫినెట్గా మీరు ఫేవరెట్ అయిపోతారు. సో ఇగోండి ఇక్కడ మనకి ఏంటంటే లెగ్స్కి సంబంధించి చూస్తున్నారు కదా, మొత్తం ఒక్కసారి ఇలా పట్టుకొని లోపల నుంచి కూడా మన లెగ్కి మసాజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ టోస్ కిందకి వచ్చేసరికి పాదాలు కూడా మొత్తం కూడా మసాజ్ అనేది చేస్తుంది అనమాట. సో మనకి అమౌంట్ అనేది ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది అని అంటే మనకి అందులో ప్రొవైడ్ చేసే ఫీచర్స్ ఒకలా ఉంటుంది అండ్ ఇందులో ప్రొవైడ్ చేసే ఫీచర్స్ కూడా ఒక రకంగా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి వేరియేషన్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఏదైనా సరే మనం చూస్తూ ఉంటాం కదా, మనకి ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది ది బెస్ట్. సో అది కూడా చాలా బెస్ట్. అంటే ముఖ్యంగా మిడిల్
క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేసే రేంజ్ అనమాట ఇది. సో దాని తర్వాత మనం ఓకే మనం ఇంకా ఎఫర్ట్ చేయగలుగుతాం, మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి, మసాజ్కి కావచ్చు లేకపోతే హీట్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా పేమెంట్స్ పెట్టాల్సి వస్తుంది. సో నెక్స్ట్ చైర్ కూడా వెళ్ళిపోదాం. అండ్ హియర్ ఇట్ ఈస్ R10 మోడల్ అనమాట. సో ఈ R10 మోడల్ ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం కూడా ఏఐ జనరేషనే నడుస్తూ ఉంది. ఏఐ మొత్తం కూడా ఎంత బీభత్సంగా వెళ్ళిపోతుందో మనం చూస్తూ ఉన్నాం కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మనకి ఏఐ అనమాట. సో ఇందులో వన్స్ మనం పడుకున్న తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మొత్తం కూడా స్కాన్ చేయడం, అంటే వాళ్ళ హైట్ ఎలా ఉంది లేకపోతే వాళ్ళ వెయిట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి అంటే ఎంత పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నారు అని చెప్పి దానికి తగ్గట్టు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే మసాజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇందులో దీనికి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ నెక్కి సంబంధించి మొత్తం కూడా ఈ రోలింగ్ ఉంది కదా, ఈ రోలింగ్ మనకి ఈ నెక్ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా మనకి డౌన్ వరకు మొత్తం కూడా మసాజ్, అప్ అండ్ డౌన్ మసాజ్ అనేది చేయడం కూడా జరుగుతుంది అనమాట. అంటే మనం ఎంత పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నామో, మనకి ఏ మోతాదులో పెయిన్ అనేది ఉంది దాన్ని పరిగణలోకి తీసుకొని సో మనకి మసాజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. యాజ్ యూజువల్ ఇక్కడ మనకి నెక్ మసాజ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. అండ్ మనకి బ్యాక్ మసాజ్ ఏదైతే ఉందో పైనుంచి కింద వరకు మొత్తం కూడా చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే ఇగోండి ఇది హిప్కి సంబంధించి అనమాట. సో మొత్తం కూడా మనకి హిప్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేయడం. సో ఏదైతే మన పెయిన్స్ ముఖ్యంగా ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇటువంటి పెయిన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు ఎక్కువ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇటు హిప్స్కి సంబంధించి లేకపోతే లెగ్స్కి సంబంధించి కూడా ఎంత వెయిట్ అంటే ఎంత పెయిన్తో వాళ్ళు ఉన్నారు, ఎంత మసాజ్ ఇస్తే ఆ బాడీకి సరిపోతుంది అని చెప్పి కూడా ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్కాన్ చేసుకొని దానికి తగ్గట్టే మసాజ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇగోండి ఇది మనకి ఏంటంటే ఈ టైస్ ఏవైతే ఉన్నాయో దానికి మొత్తం కూడా టైస్కి గట్టిగా అది ప్యాక్ చేసుకున్న తర్వాత మన పెయిన్ ఏ విధంగా ఉంది ఏంటన్నది మొత్తం కూడా స్కాన్ చేసుకొని దాని తగ్గట్టు మసాజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. యాజ్ యూజువల్ ఇక్కడ లెగ్స్కి వచ్చేసరికి లెగ్స్కి సంబంధించి కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది మొత్తం కూడా స్కాన్ చేసుకొని మనకి ఎంత మసాజ్ ఇస్తే మనకి మంచిది, మన లెగ్స్ ఎంత వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు ఏదైతే ఎంత ఈజీగా కూడా అవుతుంది అన్న విషయాలు మొత్తం కూడా స్కాన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏఐ ఏదైతే చాలా శరవేగంగా నడుస్తూ ఉందో సో అలాంటి ఇష్టపడే వాళ్ళకి ఇది ది బెస్ట్ అనమాట. సో మరి ఇందులో ఇంకా స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా, వైర్లెస్ ఛార్జర్. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా వైర్లెస్ ఛార్జర్ అండ్ బ్లూటూత్ కూడా దీనికి అవైలబుల్గా ఉంది. సో మనం ఈజీగా మొబైల్ ఫోన్స్ని అక్కడ చక్కగా పెట్టి మనం అలా రిలాక్సేషన్ మోడ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు లిజన్ అ ప్లెజెంట్ మ్యూజిక్ అనుకున్నా సరే సో అది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పటివరకు మనం హే సిరి అని విన్నాం కదా, ఇది ఏ లిల్లీ అనమాట. బట్ ఇగోండి దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఏదైతే బ్లూటూత్ ప్రొవైడ్ చేశారు కదా సో దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ వైర్లెస్ ఛార్జర్ కూడా. సో అన్ని మొబైల్స్ మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా మనకి చైర్కి అవైలబుల్గా ఉండడం అనేది చాలా రేర్ అనమాట. ఒక్కసారి దీన్ని పైనుంచి కింద వరకు చూసేస్తాం. అండ్ మనం నెక్స్ట్ చైర్కి అయితే వచ్చేసాం. మరి ఈ చైర్ యొక్క స్పెషాలిటీ ఏంటనేది కూడా చూసేద్దాం. సో ప్రెసెంట్ ఈ చైర్కి వచ్చేసరికి Q5 బిల్ట్ ఫర్ ప్యూర్ రిలాక్సేషన్. సో ఇది మనకి ఏంటంటే లెదర్ రూపంగా ప్రొవైడ్ అవుతుంది అనమాట. సో లెదర్ ప్రీమియం క్వాలిటీ లెదర్ అనేది చూడొచ్చు, మనం వీడియోలో కూడా చూడొచ్చు ఎంత క్వాలిటీగా ఉంది లెదర్ అనేది కూడా. అండ్ దాని తర్వాత ఈ మనకి వెయిట్కి వచ్చేసరికి పర్సన్స్ యొక్క వెయిట్ని ఇది ఎంత కెపాసిటీ వరకు దీన్ని తీసుకోగలుగుతుంది అని చెప్పి కూడా చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా. అప్ టు 100 to 120 kgs వరకు కూడా అంటే అంత వెయిట్ ఉన్న వాళ్ళని కూడా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. సో దాని తర్వాత లెదర్ సంబంధించి మొత్తం కూడా మనకి ఈ షోల్డర్స్కి కావచ్చు లేకపోతే హిప్కి కావచ్చు మొత్తం కూడా మనకి ఏంటంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే షోల్డర్ మసాజ్ కావచ్చు లేకపోతే ఈ మొత్తం నడుముది ఏదైతే అవుతుందో ఆ మసాజ్ కావచ్చు. అండ్ దాని తర్వాత ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా ఇంకొకటి అంటే మనకి కూర్చున్న తర్వాత చాలామంది ఫోన్స్ స్క్రోల్ చేయడం కావచ్చు ఆర్ఎల్స్ మనకి టైంపాస్ అవ్వట్లేదు ఏం చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ మనకి బ్లూటూత్ అవైలబుల్గా ఉంది. అంటే వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జర్ ఈ చైర్కి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అటు సైడ్ ఆటోమేటిక్ కంట్రోలర్స్ అనమాట. సో అండ్ మనం ఏంటంటే జస్ట్ కూర్చొని మనం అంత సింపుల్గా అయిపోవాలి అనుకుంటాం కదా. సో ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. హలో లిల్లీ, టర్న్ ఆన్ మసాజ్. రైట్. సో ఇదనమాట మనకి మసాజ్ కావాలి అని చెప్తే జస్ట్ దాని అదే చూస్తున్నారు కదా జస్ట్ మనకి ఏ టైప్ ఆఫ్ ఎలా మసాజ్ కావాలి మొత్తం హెడ్ దగ్గర నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది మన బాడీకి తగ్గట్టు మొత్తం సెట్ చేసుకుంటుంది అనమాట. ఎస్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 1,10,000 అనమాట. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక లుక్ వేసేసుకుందాం.
రైట్. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఏంటంటే అది చెప్పినట్టు మనం వినాల్సి వస్తది. అండ్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా! ఇది ఏంటంటే కస్టమైజ్ చేస్తుందనమాట. సో, మన బాడీకి ఏది అవసరం, ఎంత అవసరం అన్నది మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. మరి ఇది మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి, ఎలా చెప్పాలి, ఏంటి అనుకుంటున్నారా? సో, దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఎల్ఈడీ స్క్రీన్ కూడా ప్రెజెంట్ చేస్తున్నారనమాట. సో, ఈ స్క్రీన్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో, మనకి ఎక్కడ మసాజ్ ఎలా కావాలి, ఏంటి అన్నది మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఈ స్క్రీన్‌లో కస్టమైజ్ చేసుకుంటే దాన్ని ఇది మొత్తం కూడా తీసుకొని ఎలా చేయాలి, ఏంటి అన్నది తీసుకుంటుందనమాట. అండ్ మనకి ఏంటంటే ఇప్పటి వరకు మసాజ్ వన్స్ పడుకున్న తర్వాత పైనుంచి కింద వరకు కావచ్చు. సో, ఒకేసారి జరగడం జరుగుతుంది. మరి ఇక్కడ పర్టికులర్‌గా కస్టమైజ్ చేసుకుంటాం కాబట్టి ఇటు నెక్‌కి సంబంధించి కావచ్చు, అంటే సర్వైకల్‌కి సంబంధించి కావచ్చు, ఆర్ ఎల్స్ బ్యాక్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే కింద హిప్‌కి సంబంధించి కావచ్చు. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకున్న తర్వాత కేవలం ఏది మనకి ఎక్కువ పెయిన్ అన్నది ఉందో, లేకపోతే దేని నుంచి మనం ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నామో దానికి సంబంధించిన మసాజ్ అన్నది ఇది మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. అండ్ దట్టు ఇది చాలా హార్డ్‌గా ఉంటుంది. అండ్ నాలాంటి వాళ్ళకైతే పనికిరాదు. ఇటు రన్నింగ్‌కి కావచ్చు, లేకపోతే హెవీగా జిమ్ చేసే వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఎక్కువగా మజిల్స్ అనేవి పట్టేయడం కావచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే చాలా హార్డ్‌గా ఇది మసాజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లెగ్స్‌కి వచ్చేసరికి కూడా ఇగో చూడండి. అండ్ ఇదేంటంటే చాలా గట్టిగా ఈ లెగ్స్ ఉంటుంది కదా! లెగ్స్‌ని గట్టిగా కూడా పట్టడం జరుగుతుంది. తర్వాత ఇది రబ్ చేస్తూ మసాజ్ అన్నది కూడా చేయడం జరుగుతుందనమాట. సో, చూస్తున్నారు కదా ఎంత హార్డ్‌గా ఉందో. సో, దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ షోల్డర్స్‌కి సంబంధించి కూడా. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే గట్టిగా అది పట్టుకొని తర్వాత అది మొత్తం కూడా రబ్ చేస్తూ, అంటే సర్క్యులేషన్ అనేది కరెక్ట్‌గా ప్రాసెసింగ్ అన్నది చేస్తూ మసాజ్ అనేది చేయడం జరుగుతుందనమాట. సో, దీనికి కూడా యాజ్ యూజువల్ ఇక్కడ వైర్‌లెస్ ఛార్జర్ ప్రొవైడింగ్ ఉంది. అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏదైతే అటు బ్లూటూత్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది మనకి కస్టమైజేషన్ కాబట్టి, అంటే మనకి ఏ విధంగా ఎంతవరకు మనకి కావాలి, ఎక్కడెక్కడ మనకి పెయిన్స్ ఉన్నాయని చెప్పి మనం ఈ యొక్క ఎల్ఈడీ స్క్రీన్‌లో గనక కస్టమైజ్ చేసుకుంటే, సో, దానికి తగ్గట్టు మనకి అది మసాజ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందనమాట. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 1.25 రేంజ్‌లో ఇది మనకి అవైలబుల్‌గా ఉంది. సో, అండ్ ఇంకొక చైర్ దగ్గరికైతే వచ్చేసాం. ఇది కూడా మనకి ఏంటంటే లెదర్ రూపంగా ఉంది. అండ్ ఇందాక మనం చూసింది హార్డ్ మసాజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి సాఫ్ట్ మసాజ్. సో, సాఫ్ట్ అంటే తక్కువ మనకి రిలాక్సింగ్‌గా కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఏంటంటే లెదర్ రూపంలో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇది మనకి ఎల్డర్స్‌కి కావచ్చు, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా చాలా యూస్‌ఫుల్ అవుతుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్‌కి మరి ఇక్కడ మనకి దగ్గర అంటే నడుము దగ్గర నుంచి ఇదంతా కూడా ఈ మసాజ్ ఉంటది కదా! అంటే ఇది మనం ఎల్ఈడీలోని పెట్టుకోవచ్చు అనమాట. అంటే సెట్ చేసి పెట్టుకోవచ్చు. కేవలం నెక్ అండ్ మనకి లెగ్స్ ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎక్కువ శాతం నెలలు పైపడుతున్న కొద్దీ ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వక కాళ్ళవన్నీ కూడా ఉబ్బిపోతూ ఉంటాయి కదా! సో, అలాంటి వాళ్ళకి ఈ లెగ్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ బాడీ పైనుంచి కింద వరకు ఈ బాడీ ఏదైతే ఉందో, సో, దాన్ని మనం ఆ మోడ్ అనేది ఆఫ్ చేసుకొని కేవలం నెక్ అండ్ లెగ్స్‌కి వచ్చేసరికి ఆ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే దానికి సంబంధించిన మసాజ్ అనేది అది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే ఎటువంటి అంటే పర్టికులర్‌గా ఉన్న వ్యక్తి హైట్ ఎలా ఉంది, ఏంటి అన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది గ్యాదర్ చేసుకుంటుంది. అంటే స్కాన్ చేసుకొని హైట్‌కి తగ్గట్టు ఇది మొత్తం కూడా అరేంజ్ చేసుకుంటుందనమాట. ఎంత హైట్‌లో కావాలి, ఏంటి కావాలి అని చెప్పి. అండ్ లెగ్స్‌కి సంబంధించి కూడా అండ్ మసాజ్ అంటే మనకి ఏంటంటే పైనుంచి కింద వరకు కూడా తీసుకుంటుందనమాట. లెగ్‌ని పైనుంచి కింద వరకు పుల్ చేయడం కావచ్చు. సో, ఆ విధంగా మసాజ్ అనేది అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది పెద్దవాళ్ళకి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తే బ్లూటూత్ ఈ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అండ్ ఎల్ఈడీ సిస్టమ్ కూడా అంటే మనం ఏంటంటే ఇందులో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్‌కి అని చెప్పాను కదా! ఇంకా మనకి నెక్ అండ్ లెగ్స్‌కి వచ్చేసరికి ఈ 2 మసాజ్ మాత్రమే మనకి కావాలి అని చెప్పి అది మనం సెట్ చేసి పెట్టుకుంటే అది మాత్రమే అది ఇస్తుందనమాట. అండ్ మనకి దీని యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి 1.40 కాస్ట్‌లో మనకి ఇది అవైలబుల్‌గా దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకొక మోడల్ దగ్గరికైతే వచ్చేసాం. ఇది వచ్చేసరికి RX3 మోడల్ అనమాట. అండ్ దీనికి ఎసెల్ట్రేక్ అంటే 2 ఇప్పటివరకు చూసిన అన్ని చైర్స్‌లో కూడా ఒకటే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ చైర్‌కి వచ్చేసరికి 2 అనమాట. అంటే మనకి హైట్‌గా ఉన్న పర్సన్స్‌కి ఇది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. అంటే 6 ఫీట్ లేకపోతే 6.5 ఫీట్స్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అటు చాలా హెల్తీగా ఉంటూ ఉంటారు కదా! బాడీ అనేది మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మనకి కూడా ఏంటంటే లెదర్ రూపంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది యాజ్ యూజువల్ అన్నిట్లోనే మనకి ఏంటంటే వైర్‌లెస్ ఛార్జర్ అండ్ దట్టు స్పీకర్ కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి స్క్రీన్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో, ఇది కూడా మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మసాజ్ మనకి ఎంత కావాలి, ఏం కావాలి అని చెప్పి కూడా ఈచ్ అండ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకున్న తర్వాత అది మన బాడీకి తగ్గట్టు లేకపోతే మన వెయిట్‌కి తగ్గట్టు అది మనకి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మొత్తం కూడా చూస్తున్నారు కదా! బ్యాక్‌కి సంబంధించి అంటే నెక్ దగ్గర నుంచి
నెక్ దగ్గర నుంచి అండ్ కింద వరకు కూడా అంటే 2 ఎసెలరేట్ ఉంది కాబట్టి కంటిన్యూస్ మసాజ్ అన్నది ఇందులో జరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం భారీగా ఉన్నా కూడా ఇది మనకి మంచిగా యూజ్ అవుతుంది, ఎందుకంటే దాని విత్ కావచ్చు లేకపోతే దాని హైట్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడొచ్చు వెన్ కంపేర్ టు అదర్స్. సో ఇది మనకి కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి, సో హైట్ ఉన్న వాళ్ళు, పర్సనాలిటీ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ అనమాట, ఇది మనకి లెగ్స్కి వచ్చేసరికి మసాజ్ మొత్తం కూడా ఈ కాళ్ళకంతా కూడా లెగ్స్కి సంబంధించి మసాజ్ అన్నది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 1.45 రేంజ్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పటి వరకు మనం చూసిన అన్ని చైన్స్ ఒకే ఎత్తు అయితే ఈ చైర్ ఒకే ఎత్తు అనమాట. అండ్ ప్రెజెంట్ ఇది ఏంటంటే కాయిన్ ఆపరేటెడ్, అండ్ ఇది మనకి కమర్షియల్ పర్పస్గా చాలా యూజ్ అవుతుంది, ముఖ్యంగా ఇటు మాల్స్ లేకపోతే బ్యూటీ పార్లర్స్ ఆర్ఎల్స్ ఇలాంటి కమర్షియల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి చోట ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి మొత్తం కూడా కాయిన్ ఆపరేటెడ్ అనమాట. ఇక్కడ మనకి దీనికి సంబంధించిన స్కానర్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే మనకి వచ్చిన కస్టమర్స్ ఇటు మాల్స్ అన్నిట్లో కూడా కొంతమంది చూసే ఉంటారు కదా, సో 2 minutes ఇప్పుడు 10 minutes కావాలనుకోండి, మనకి జస్ట్ ఇక్కడ మనకి స్కానర్ అవైలబుల్గా ఉంటుంది. సో ఆ స్కానర్లోని మనం ఏంటంటే పేమెంట్ చేసేసిన తర్వాత జస్ట్ 10 minutes మనం ఇక్కడ రిలాక్సేషన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మనకి ఇంకా ఎక్కువసేపు కావాలి అంటే, ముఖ్యంగా ఈ మాల్స్కి వెళ్ళేటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్స్ లవర్స్తో వెళ్ళేటప్పుడు అబ్బాయిలకి పెద్ద పని ఉండదు కాబట్టి మనం కొంచెం రిలాక్స్ మోడ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి యూజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇది. అండ్ దీనికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇటు మనకి ఛార్జర్కి సంబంధించి వైర్లెస్ ఛార్జర్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్లూటూత్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం జస్ట్ అలా మ్యూజిక్ కూడా వినొచ్చు. అండ్ జస్ట్ మనకి ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ జస్ట్ అక్కడ పేమెంట్ చేసి మనం ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ముఖ్యంగా ఇది కమర్షియల్ ఏరియాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మసాజ్కి వచ్చేసరికి ఇది మొత్తం కూడా ఓపెన్ అవుతుంది అనమాట. జస్ట్ మన బాడీ అంతా కూడా రిలాక్స్ మోడ్లో పెట్టుకొని జస్ట్ అలా ఎంజాయ్ చేయొచ్చు, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మన టైంని స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ దీనికి ముఖ్యంగా కమర్షియల్ స్పేస్లో మనం పెట్టుకోవాలి అనుకుంటే వీళ్ళు దాదాపు అంటే 10% డిస్కౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 1.5 రేంజ్లో ఇది మనకి అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ ప్రెజెంట్ ఇది చూస్తున్నారు కదా, అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పొచ్చు. అండ్ ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే లెదర్లో మనకి ఇది ప్రొవైడింగ్గా ఉంది. అండ్ ఇదే కాకుండా ఇందులోని 36 ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అంటే మెన్కి ఏ విధంగా కావాలి మసాజ్ అండ్ విమెన్కి ఏ విధంగా కావాలి మసాజ్ అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇందులో మనం మొత్తం కూడా దీనిలోని మనం కస్టమైజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే 36 ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దట్టు మసాజ్కి సంబంధించి మొత్తం బ్యాక్ నుంచి అంటే ఇప్పుడు నేనున్న రేంజ్కి నేను ఎటువంటి స్ట్రెస్లో ఉన్నా ఆర్ఎల్స్ నేను ఎటువంటిది ఫీల్ అవుతూ ఉన్నాను అనేది ఇక్కడ నేను కస్టమైజ్ చేసుకుంటే దానికి తగ్గట్టు మసాజ్ అన్నది అవైలబుల్గా అంటే మసాజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లెగ్స్కి సంబంధించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది మొత్తం కూడా కంప్రెస్ అయ్యి అంటే లోపల నుంచి కూడా ఇది మనకి మసాజ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అండ్ దీని యొక్క లెదర్ క్వాలిటీ కూడా ఒకసారి చూసుకున్నట్టయితే వెరీ సాఫ్ట్ అని చెప్పొచ్చు. అండ్ దట్టు ఇక్కడ ఇవ్వండి హ్యాండ్స్కి సంబంధించి కూడా హ్యాండ్స్ అంతా కూడా గట్టిగా మొత్తం ప్రెస్ చేసి లోపల నుంచి మనకి ఎటువంటిది ఎలాంటి మనకి మసాజ్ అన్నది కావాలి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మనకి నెక్ దగ్గర నుంచి కింద వరకు సో మొత్తం కూడా మసాజ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మీరు ఈ ప్రాసెస్ అనేది చూస్తూ ఉన్నారు కదా, సో మనం చాలా రిలాక్సేషన్ మోడ్లో కూడా ఉండొచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఈ ఫీచర్స్కి సంబంధించి కూడా అండ్ 36 ఫీచర్స్ అనేవి దీనిలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ విమెన్కి డిఫరెంట్ అండ్ మెన్కి డిఫరెంట్ అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు. అండ్ నేను ఇప్పుడు జస్ట్ ఇగోండి జెంటిల్ రిలాక్సేషన్ అంటే జస్ట్ నార్మల్ రిలాక్సేషన్ మాత్రమే నాకు కావాలనుకుంటున్నాను కాబట్టి అది మాత్రమే నేను కస్టమైజ్ చేసుకొని ఆ మోడ్ అనేది నేను ఆన్ చేసుకోవడం కూడా జరిగింది. లేదు మీకు జెంటిల్ కాదు, మీకు ఇంకా ఎక్కువ కావాలి, స్పీడ్గా కావాలి, లేకపోతే మీకున్న టెన్షన్స్కి కావచ్చు, లేకపోతే మీకున్న ప్రెషర్స్కి కావచ్చు, మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే అదిగోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. దానికి తగ్గట్టు మనకి మసాజ్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి యాజ్ యూజువల్ ఇక్కడ మనకి చూడండి వైర్లెస్ ఛార్జర్ అండ్ బ్లూటూత్ కూడా సంబంధించి ఉంటుంది. అండ్ ఇవ్వండి లెగ్స్కి సంబంధించి మసాజ్ చూస్తున్నారు కదా, సో ఫస్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే రబ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది మనకి ముందు వెనక్కి మంచిగా జరగాలి అని చెప్పి బ్లడ్ సర్క్యులేషన్ అయిన తర్వాత రిలాక్సేషన్ మోడ్ లెగ్స్కి సంబంధించి మంచి రిలాక్సింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్ వెనక మనకి వీపు దగ్గర ఏదైతే ఉందో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మంచిగా మసాజ్ ఆల్రెడీ నేను ఫీల్ అవుతూ ఉన్నాను. సో మీరు కూడా డెఫినెట్గా ఫీల్ అవ్వాలి అనుకుంటే వెంటనే దీన్ని అయితే కొనేసుకోండి. ఇది మనకి 1.65 రేంజ్లో అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ మోడల్ దగ్గరికి వచ్చేసాం. ఇది RX7 క్యాప్సూల్ అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి ఇది మనకి మొత్తం కూడా ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని కూడా మనకి ఎక్స్ట్రా లెవెల్లోనే ఉంటుంది. అండ్ మొత్తం చూడండి
లెదర్కి వచ్చేసరికి కూడా మొత్తం ఎక్స్ట్రా అంటే మన బాడీకి ఎంతవరకు మసాజ్ అనేది అవసరం, మనకి ఎంత కావాలి, హై కావాలా, లో కావాలా, ఇది ఆల్మోస్ట్ 100 ఫీచర్స్ వరకు అంటే 100 మసాజెస్ వరకు దీనిలో అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఏది మనకి కావాలనుకుంటే అది మనం ప్రెస్ చేసుకోవచ్చు. దట్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ మనకి హార్డ్గా కావాలి, లేకపోతే స్లోగా కావాలి, లేకపోతే సూదిగా కావాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అక్కడ అన్నది ప్రెస్ చేసుకుంటే అది మనకి అవైలబుల్గా ఉంది. సో డిస్ప్లే అన్నది కూడా ఉంది కదా. సో ఇందులోని 100+ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి మన మూడ్కి తగ్గట్టు మనం దాన్ని సెట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా లెగ్స్కి సంబంధించి ముఖ్యంగా మన అరికాళ్ళు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా కవరప్ చేసి లోపల నుంచి కూడా కింద నుంచి కూడా అది మసాజ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో మన అరికాళ్ళు ఏవైతే ఉన్నాయి కిందన ఉంటుంది కదా, సో అది మొత్తం కూడా మసాజ్ చేయడం, క్రాచెస్ని మసాజ్ చేయడం కావచ్చు. సో అదంతా కూడా మొత్తం ఫుల్లీ కవర్ చేసుకొని మసాజ్ చేస్తుంది. అండ్ దట్టు ఈ షోల్డర్స్కి వచ్చేసరికి ఈ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, సో మనకి ఒక లేయర్ కావాలంటే ఒకటి, లేకపోతే మనకి డబల్ కావాలంటే డబల్గా అది మన బాడీని సెట్ చేసుకొని దానికి తగ్గట్టు మసాజ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా మన ఇప్పటి వరకు చూసిన అన్నీ కూడా ఏంటంటే మనకి అయితే అది చెప్పింది మనం వినాలి, లేకపోతే మనం చెప్పినట్టు అది. బట్ ఇక్కడ ఏంటంటే మన చాయిస్ అనమాట. ఒకటే మనకి ప్రొవైడ్ అవుతుందా, 2 ప్రొవైడ్ అవుతుందా అని కాదు. మన మూడ్కి సంబంధించి ఆర్ ఎల్స్ మన ఉన్న సిచ్యువేషన్కి సంబంధించి మనకి ఏ విధంగా కావాలి, ఎటువంటి మసాజ్ కావాలి, లేకపోతే ఎటువంటి మసాజ్ అయితే మనం రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తాము అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం దీనిలోని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో 100+ ఉన్నాయి కాబట్టి మన డెఫినెట్ అంటే హాయిగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఆటోమేటిక్ మనకి బ్లూటూత్ స్పీకర్స్ ప్రొవైడింగ్గా ఉంది. అండ్ వైర్లెస్ ఛార్జర్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. అండ్ మన దీని యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 1.80కి మనకి ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుంది. సో ఒక్కసారి అండ్ దట్టు ఇది ఏంటంటే ఇప్పటి వరకు అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఫైబర్ బాడీతోని అవైలబుల్గా ఉందన్నమాట. సో మొత్తం చూస్తున్నారు కదా ఎంత చాలా అందంగా ఉంది. అండ్ దీని ఫైబర్కి సంబంధించి కూడా చాలా క్వాలిటీ అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క బాడీ స్ట్రక్చర్ కావచ్చు, ఇదంతా చూస్తున్నారు కదా చాలా క్వాలిటీగా ఉంది. అండ్ లెదర్ కూడా, ముఖ్యంగా లెదర్ కూడా అంతే క్వాలిటీగా ఉంది. సో ఇది మనకి మంచి ప్రైస్ రేంజ్లోనే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ప్రజెంట్ ఇది చూస్తున్నారు కదా ఎంత ఫ్యాన్సీగా ఉందో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి మూన్ వాకర్ అనమాట. సో మనకి ఆ మూన్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, జీరో గ్రావిటీ, మనం అసలు గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది కదా. సో ఇది కూడా సేమ్ ఆల్రెడీ ఇక్కడికి దీనికి సంబంధించి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదా లెగ్స్ అన్న మనం ఇందులో పెట్టుకున్న తర్వాత సో మన లెగ్స్ని స్ట్రెచ్ చేయడం కావచ్చు, తర్వాత ఈజీ వేలోని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా మసాజ్ చేయడం కూడా ఇగోండి ఆల్రెడీ మీరు ఇక్కడ ప్రాసెస్లో కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అంటే జీరో గ్రావిటీ మోడ్ అనమాట. అంటే మనం గాల్లో ఎగురుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వచ్చేసరికి ఇగోండి మొత్తం మన బాడీకి సంబంధించి కూడా హిప్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వెనక బ్యాక్కి సంబంధించి కావచ్చు, మనకి ఏ విధంగా ఉంటుంది మసాజ్ ఇగోండి చాలా సూదిగా అనమాట. అంటే జస్ట్ మనకి అసలు మసాజ్ చేస్తుందా లేదా అసలు మనం చాలా అట్లా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ మనకి ఇగోండి ఇటు హ్యాండ్స్కి వచ్చేసరికి కూడా, షోల్డర్స్కి వచ్చేసరికి మసాజ్ అన్నది కూడా మనకి ఏ విధంగా ఉంటుంది అన్నది ఆల్రెడీ మనకి ఇక్కడ వీళ్ళు ఆన్ చేసి చూపించడం కూడా జరుగుతుంది కదా. అండ్ మనకి ఇవ్వండి నెక్ ప్రెజెన్స్, నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి కూడా మనకి అంతే అంటే చాలా అంటే మనకి అసలు మసాజ్ అవుతుందా లేదా అంత చాలా సూది వేలోగా విత్ జీరో అంటే మనకి జీరో గ్రావిటీ అనమాట. జస్ట్ మనకి అసలు ఏ విధంగా అవుతుంది మనం అసలు మనం ఫీల్ అవుతున్న లోపే అయిపోవడం కూడా జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ దీని యొక్క బాడీ స్ట్రక్చర్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నారు కదా చాలా స్టైలిష్గా చాలా మోడల్గా ఉంది. మరి దీని యొక్క ప్రైస్ రేంజ్ కూడా ఏ విధంగా ఉంది అని చెప్పే ముందు అండ్ ఇక్కడ కూడా మనకి అన్నిటితో కంపేర్ చేసుకున్నట్లే ఆల్రెడీ దీంట్లో కూడా 100+ ఫీచర్స్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ మనకి వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు అండ్ దట్టు స్పీకర్ కూడా ఉందన్నమాట. మరి దీని యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 2.20లో మనకి ఇది అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మరి ఇదంతా కూడా మనకి ఎక్కడ అవైలబుల్గా దొరుకుతుంది ఏంటి అనేది ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ఇటు మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోనైతే ఇది అవైలబుల్గా ఉంది. మరి ఇది ఆన్లైన్లో చూసిన వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉందా అని అంటే డెఫినెట్గా ఇది అవైలబుల్గా ఉంది. సో మీరు వీళ్ళకి పర్టికులర్గా వీడియో కాల్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఏ ఐటమ్ అనేది నచ్చుతుంది అంటే ఏ చైర్ అనేది మీకు నచ్చుతుంది, దానిలో ఉన్న క్వాలిటీస్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు మీకు వీడియో కాల్ రూపంగా మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మీకు నచ్చిన తర్వాత వీళ్ళు విత్ ఇన్ 1 to 4 daysలోనే మీకు ఈ యొక్క ప్రోడక్ట్ని డిస్పాచ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. మరి ఆన్లైన్ పేమెంట్
మీరు చేయాలనుకుంటే ఆన్లైన్ పేమెంట్ ఉంది, ఆర్ఎల్స్ క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. ఇది కేవలం మనకి తెలంగాణ అయినా అంటే నాట్ ఎట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళ యొక్క సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. అండ్ మీకు ఏంటంటే క్రెడిట్ కార్డ్ అండ్ బజాజ్ కార్డ్స్ మీద కూడా దీని మీరు అవైలబుల్గా ఉంది. సో వితిన్ 1 to 4 days తోటి మీకు ఏంటంటే ఇది డిస్పాచ్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఆన్లైన్లో కూడా ఇది మీకు అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ వెబ్సైట్ కావచ్చు, ఆర్ఎల్స్ కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, అన్ని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. సో లేట్ ఎందుకు, వెంటనే వాళ్ళకి కాల్ చేసేసేయండి. మీకు నచ్చిన దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి.